వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో కీళ్ల నొప్పుల సమస్యకు హోమియో చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. మరి ఇవాల్టి లైఫ్ లైన్కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ కవిత వచ్చారు. సో డాక్టర్తో మీరు మాట్లాడి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మాకు డయల్ చేయాల్సిన నెంబర్స్ 0406660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేయండి. హలో డాక్టర్. హలో. కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్న వాళ్ళకి హోమియో అసలు ఎలా పనిచేస్తుందంటే? ఓకే, సో నార్మల్గా చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో మేజర్గా మనకు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి రకరకాలుగా డిజీజెస్తో వస్తూ ఉంటారు. అందులో డిఫరెంట్ వెరైటీస్ ఉంటూ ఉంటాయి కదా. కొంతమంది ఆస్ట్రోఆర్థరైటిస్ తోటి కానీ, కొంతమంది రుమటాయిడ్ ఆర్థరైటిస్తో కానీ, కొంతమంది ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్, కొంతమంది సోరియాటిక్ ఆర్థరైటిస్ అండ్ యూరిక్ ఆర్థరైటిస్. సో ఓవరాల్గా మనం ఇచ్చే విధానం అనేది జెనెటిక్ కాన్స్టిట్యూన్సీ మినిమం కాబట్టి బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఫండమెంటల్ రీజన్ అంటే మేజర్గా రూట్ కాజ్ అనేది మేజర్గా మెడిసిన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి సర్జికల్ కేసు అయినా కూడా మనకు నాన్ సర్జికల్కి వెళ్ళి ఓవరాల్గా కరెక్షన్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ అంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్తో పాటు ఓవరాల్గా డీజనరేషన్ అయిన కేసెస్ రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అంటే మ్యాక్సిమం హై ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైతే మేనేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ బిలో 45 ఏజ్ గ్రూప్ ఉండి ఫీమేల్ కేసెస్లో ఇట్ విల్ రీజనరేట్ అగైన్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ అయితే 50 బిలో ఉన్న వాళ్ళకి ఈవెన్ డిస్క్ ప్రాబ్లమ్స్ అయినా, కీళ్ళ నొప్పులైనా కూడా అండ్ మోకాళ్ళ నొప్పులైనా కూడా కంప్లీట్గా నార్మల్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. దట్ టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ ఎక్కువ నవేడేస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ నవేడేస్ చాలా సర్వసాధారణంగా గమనిస్తున్నాం. ఇలాంటి డిజీజెస్ మేజర్గా మనకు హోమియోపతితోనే ఫెచింగ్ కానీ బెనిఫిట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హోమియోపతి యాక్ట్ చేసేది అండ్ ఇమ్యూనిటీ పవర్ మీద కాబట్టి బేసికల్గా మనకి ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతూ ఓవరాల్ నార్మల్గా అవుతుంది. సో అబ్నార్మల్ ఇమ్యూనిటీ నార్మల్ కరెక్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి దేర్ వోంట్ బి ఎనీ కాంప్లికేషన్స్, డిఫార్మిటీస్ లేకుండా, వేరే ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా కంట్రోలింగ్తో పాటు కరెక్షన్ అనే కేసెస్ చాలా ఉన్నాయి. నాట్ ఈవెన్ ఆర్ఏ పాజిటివ్స్ నెగిటివ్ అవ్వడం అండ్ సిఆర్పి కానీ సిసిపి కానీ నెగిటివ్స్ అయిపోయి నార్మల్గా అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ వెన్ దే ఆర్ కమింగ్ మన దగ్గరకు అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎంత డ్యామేజ్ అయిన తర్వాత మన దగ్గరకు వస్తున్నది ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్ మనకు డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సేమ్ థింగ్ సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా స్కిన్ కాంప్లైంట్స్ అండ్ ఆర్థరైటిక్ కేసెస్ ఉంటూ ఉంటాయి. ఇనీషియల్గా స్కిన్ రాగానే స్టార్ట్ అయితే కానీ వాళ్ళకి ఆర్థరైటిస్ రాకుండానే ఓవరాల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద వచ్చిన డిఫార్మిటీస్ లేకుండా ఫాస్ట్గా నార్మల్గా అయిపోయి స్కిన్తో పాటు ఆర్థరైటిస్ కూడా రాకుండా ఉండే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. యూరిక్ యాసిడ్ అంటే గౌటీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. మన మెడిసిన్స్ వాడిన తర్వాత నార్మల్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అండ్ కరెక్షన్ అయిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ మీట్ అప్పుడప్పుడు తిన్నా కూడా వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ఉండే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే టెండెన్సీ విల్ బి రిమూవ్డ్ విత్ హోమియోపతి అంటే తత్వాన్ని అనేది తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ గ్రాడ్యువల్ అండర్లైన్ ప్రాబ్లమ్ని కరెక్షన్ చేస్తుంది కాబట్టి గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డిపెండెన్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఎక్కువ లేకుండానే కరెక్షన్ అవుతుందండి. ఆల్రైట్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హైదరాబాద్ నుండి కాల్ చేశారు అశోక్ గారు. చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి. మేడం గారు, నాకు బ్యాక్ సైడ్ విపరీతం నొప్పి వస్తుంది మేడం. ఓకే, ప్రాబ్లం ఏంటో అర్థం కావాలి. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీపించినా కానీ అది ఏమీ వెళ్ళట్లేదు మేడం. ప్రాబ్లం ఏంటో అర్థమవుతలేదు. ఏం పని చేస్తుంటారు సార్ మీరు? నేను ఎక్కువ మటుకు బండి పైన తిరుగుతుంటాను, ఎలక్ట్రీషియన్ వర్క్ చేపిస్తాను మేడం. ఓకే, వయసు ఎంత అండి? నాది 33 మేడం. ఓకే, కాలు లాగడం కానీ తిమ్మిరి కానీ ఏమైనా ఉందండి? ఏం లేదు, ఓన్లీ బ్యాక్ సైడ్, అది కూడా లెఫ్ట్ సైడ్ మేడం. కిడ్నీలో టూల్స్ ఉన్నాయంటే కిడ్నీలో టూల్స్ కూడా లేవు. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీయించాను, అందులో కూడా ఏం లేవు మేడం. ఓన్లీ లెఫ్ట్ సైడ్ పండుకుంటే మళ్ళీ ఇటు సైడ్ పండుకోవడం రాదు మేడం. ఓకే, నొప్పి ఎప్పుడు వస్తుందండి? డే మొత్తంలో? డే మొత్తంలో ఎక్కువ సార్ జర్నీ చేసినప్పుడు వస్తుంది మేడం. ఓకే, కంపల్సరీ అది యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా బ్యాక్ పెయిన్ ఇన్ మేల్స్ కనుక రీజన్ తీసుకుంటే అంటే ఆర్థ్రోపెడిక్ రీజన్ అంటే లుంబార్ స్పాండోసిస్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా కిడ్నీ సమస్య వల్ల కూడా కావచ్చు. టూ వాట్ లెఫ్ట్ సైడ్ ఉంది, బట్ స్టిల్ మనకు డిస్క్ బల్జింగ్ లెవెల్లో లేదు కాబట్టి మీకు ఎంఆర్ఐ స్కాన్లో నార్మల్గా వస్తుంది అంటున్నారు. సో కంపారిజన్ కనుక తీసుకుంటే మనకి బ్యాక్ పెయిన్కి మల్టిపుల్ రీజన్స్లో మనకి ఈ రీజన్ కనుక లుంబార్ ఎప్పుడైతే మీరు వర్క్ ఎక్కువ చేస్తున్నారో అప్పుడు వస్తుంది అంటున్నారు. ఎనీ ఆర్థోపెటిక్ రీజన్ మజిల్ స్ట్రెయిన్ అవ్వడం రీజన్ ఏంటి అంటే ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఈ సమస్య వస్తుంటుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు రాదు. సో ఇనీషియల్లీ అంటే ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ అంటూ ఉంటామండి. ఇనీషియల్గానే స్టేజెస్ ఉంది, ఫుల్ ఫెజ్గా డిజీజ్ రాలేదు. అందుకని కాళ్ళు లాగడం కానీ తిమ్మిరి కానీ లేదు. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, కంటిన్యూగా వర్క్ చేయడం కానీ స్టిఫ్నెస్ రావడం అనేది ఉంటుంది. ఇంకా డిజీజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఈవెన్ దో రెస్ట్ తీసుకున్నా కూడా మీకు ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బై ప్రొఫెషన్ కూడా మీరు మార్కెటింగ్ అంటున్నారు, 2 వీలర్ పైన ఎక్కువ తిరగడం అంటున్నారు కాబట్టి ఓవరాల్గా ప్రెజర్ అక్కడ ఉంటుంది కాబట్టి ఇనీషియల్గానే అరుగుదల స్టార్ట్ అయింది. ఇప్పుడు మైల్డ్ టు మోడరేట్ స్టేజ్ కంటేనే ఉంది. ఇప్పుడు కనుక మెడిసిన్స్ కనుక హోమియోపతిగా సపోర్ట్ తీసుకుంటే ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. అంటే ఆల్రెడీ ఎంఆర్ఐలో లేదు, అది లేకుండానే ఫిజికల్ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెయిన్ కానీ అంటే మజిల్ స్ట్రెయిన్ కానీ అవ్వకుండా కూడా ఓవరాల్గా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. బట్ స్టిల్ కిడ్నీ స్టోన్స్ లేవంటున్నారు కాబట్టి మేజర్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ మెడిసిన్స్ వాడండి, డెఫినెట్గా కరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు నిజాంపట్నం నుండి సురేష్ గారు.
నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. మేడం గారు, నాకు 24 ఇయర్స్ అండి. నాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే. బ్యాక్ పెయిన్ వచ్చేసరికి ఒక 10 మంత్స్ నుంచి వస్తుందండి బ్యాక్ పెయిన్. ఓకే. స్టార్టింగ్ లో అదే ఇప్పుడు L4 అంటారు చూసారా, ఆ తిన్నగా పెయిన్ వచ్చిందండి. 4 మంత్స్ అయితే మామూలుగా నార్మల్ గా పెయిన్ ఉంది. ఆర్థోపెడిక్ దగ్గర చూపించి మెడిసిన్ వాడాను. ఓకే. ప్రాబ్లం అలాగే రొటేట్ అయింది, కానీ తర్వాత వచ్చేసరికి 4 మంత్స్ తర్వాత లెఫ్ట్ లెగ్ అరికాల్లోకి లాగుతుంది, బాగా లాగేస్తుంది. సయాటికా అయింది. ఓకే. లాగితేను తర్వాత గుంటూరులో నేను ఒక డాక్టర్ని కలిసి ఒకసారి మెడిసిన్ వాడి రెండోసారి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించాను నేనే. ఎంఆర్ఐ తీయించినా కానీ ఎంఆర్ఐలో కూడా ప్రాబ్లం లేదు, నార్మల్ గా ఉంది. ఒకవేళ కాల్షియం కానీ విటమిన్ డి కానీ డెఫిషియన్సీ కానీ ఉందేమో టెస్ట్ చేయించాలి అన్నారు. ఎంఆర్ఐ తీయించాను, ఎంఆర్ఐ కూడా నార్మల్ ఉంది. ఎంఆర్ఐ రిపోర్ట్ మళ్ళీ ఇంకో ఇద్దరు డాక్టర్ కూడా చూపించాను నేను, ఆర్థోపెడిక్ సర్జన్స్ కి. ఓకే. నార్మల్ గానే ఉంది. మరి పెయిన్ ఎందుకు వస్తుందండి? ఇంత ముందు షోల్డర్ పెయిన్ ఒకసారి, జాయింట్ లో పెయిన్ ఒకసారి 2 times వచ్చింది. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? మేడం గారు, నేను డ్రైవింగ్ ఎక్కువ చేస్తానండి, డ్రైవర్ అండి. ఓకే. థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయండి? లేదండి, ఎటువంటి ప్రాబ్లం లేదండి. పెయిన్స్ ఎక్కడ చోట పెయిన్స్ వస్తున్నాయి, అంతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓకే. ఓకే. యాక్చువల్గా డిస్క్ బల్జ్ అని చెప్పినట్టు లుంబార్ స్పాండిలోసిస్ అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలే దాని నర్వ్ రూట్ కంప్రెషన్ అవడం వల్ల సయాటికా ప్రాబ్లంకి దారితీసింది. L4 డిస్క్ దగ్గర కనుక డిజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయిపోతే డిస్క్ బల్జ్ అవ్వడం, అంటే నార్మల్గా డిస్క్ పర్పస్ ఏంటి? ఫ్లెక్సిబిలిటీ, అంటే మన కదలికి ఇవ్వాలి మన బాడీకి ఒక షేప్ ఇవ్వడం, మన భారాన్ని మోయడం, 3 మేజర్ ఫంక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే అరుగుదల స్టార్ట్ అవుతుంది బై ఓవర్ స్ట్రెయిన్ వల్ల కావచ్చు, మీలాంటి ప్రొఫెషన్ వల్ల, లేకపోతే కంటిన్యూస్ సిట్టింగ్ వర్క్ వల్ల ఏమవుతుంటే ఓవర్ బర్డెన్ వల్ల ఈ సమస్యలు తలెత్తడం అనేది ఉంటుంది. ఇనీషియల్గా స్టిఫ్నెస్, రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ అండ్ పెయిన్ఫుల్ మూవ్మెంట్, అంటే కదలికలో కొద్దిపాటి కదలిక ఉండడం, నొప్పితో కూడిన కదలిక ఉండడం, అండ్ కంప్రెషన్ వల్ల లెఫ్ట్ సైడ్ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ అవుతుంది వల్ల పైనుంచి కిందికి, నుంచి కింది వరకు లాగడం అనేది గమనిస్తుండం. ఆల్రెడీ అక్కడి వరకు వెళ్ళింది కేసు. కొద్దిపాటి బరువులు మోయడం కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాంగ్ జర్నీస్ వెళ్తారు కాబట్టి లుంబార్ బెల్ట్ యూజ్ చేసుకుంటూ కానీ కొమ్మి చికిత్స వాడితే ఓవరాల్గా నొప్పి తగ్గిపోవడం, తిమ్మిరి కానీ లాగడం కానీ తగ్గిపోవడం, ఎట్ ద సేమ్ టైం సయాటికా తర్వాత చాలామందికి యూరినరీ ఇన్కాంటినెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం కూడా రాకుండా, మలబద్ధకం రాకుండా మన మెడిసిన్తో రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మీరు అంటే కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా మెడిసిన్కి రెస్పాన్స్ తొందరగా రాదు, డిసీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వైటమిన్ డి ఫుడ్లో దొరకదు కాబట్టి ఎండకు, అంటే ఎర్లీ మార్నింగ్స్ అని ఎక్స్పోజ్ అవుతాయి, ఒక 1/2 అవర్ 15 minutes to 1/2 hour ఎక్స్పోజ్ అవుతాయి. మెడిసిన్ కనుక వాడితే రికవరీ ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా టోటల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ కాల్ రండి, వైజాగ్ నుండి సంతోష్ గారు. హలో, చెప్పండి సంతోష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం గారు, నాకు సాయంత్రం, హలో చెప్పండి, వింటున్నాను. సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. నైట్ పడుకునేసరి భోజనం చేసి పడుకునేటప్పుడు కాళ్ళు, మన చేతి వేలు కూడా నొప్పి వస్తుంది. ఓకే. వాపులు ఏమైనా వస్తాయండి? లేవు మేడం, డే అంతా బాగుంటుంది. నైట్ కరెక్ట్గా ఫోన్ చేసి పడుకునే టైం మాత్రం ముడుకులను వేలు కూడా నొప్పి వస్తుంది. ఏం చేస్తుంటారు మీరు? నేను సూపర్వైజర్ చేస్తాను. ఓకే. వయసు ఎంత అండి? 26 మేడం. నార్మల్గా సివియర్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, రెస్ట్ అగ్రవేషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే డే మొత్తం యాక్టివిటీలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ స్ట్రెయిన్ అయిన తర్వాత ఇమీడియట్ నైట్ కానీ పడుకున్నప్పుడు కానీ మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉండడం, రెస్ట్లెస్ ఎక్కువగా ఉండడం, నిద్రలేమితనం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీటిలో మనకు మ్యాక్సిమం ఫైబ్రోమైల్జియా కేసెస్ గమనిస్తూ ఉంటాం. అంటే యాజ్ సచ్ పెథలాజికల్ కండిషన్స్ ఏమీ ఉండవు, బట్ నైట్ టైం మాత్రమే పెయిన్స్ ఎక్కువ రావడం, సివియర్గా నొప్పి రావడంతో పాటు స్లీప్లెస్ నైట్స్, నిద్రలేమితనం ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నైట్ కానీ పిక్కల నొప్పి రావడం, మజిల్ క్రాంప్స్ రావడం అనేది గమనిస్తుంటాం. వైటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా కొద్దిగా స్ట్రెయిన్ అని కూడా ఇలాంటి ఇబ్బందులు గమనించే అవకాశాలు ఉంటాయండి. హెల్దీ డైట్, ఇప్పుడైతే ఇనీషియల్గా మీరు హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి. అంటే కాల్షియం సప్లిమెంట్ అండ్ వైటమిన్ డితో పాటు మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీకు మజిల్ క్రాంప్స్ తగ్గిపోవడం, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ స్టిల్ ఈ విధంగా చేసిన ఒక 2-3 months చేసినా కూడా తగ్గకపోతే కనుక అండర్లైన్ పెథలాజికల్ కండిషన్స్కి అంటే ఫైబ్రోమైల్జియా లాంటి కేసెస్ మనకు పెయిన్ కిల్లర్ వేసినా తగ్గవండి. అక్కడ మనకు హోమియోపతిలో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అబ్జార్ప్షన్ లెవెల్ పెరుగుతూ మజిల్ స్ట్రెయిన్ తగ్గిపోతూ ఓవరాల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. జనరల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఏమైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారా, అసలు పూర్తిగా మానేయాలంటారా? ఓకే. సో డిపెండింగ్ అండి అది. సో సివియారిటీ ఆఫ్ ద పెయిన్ డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, వాళ్ళు కంపల్సరీ కింద కూర్చోడం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే డిస్క్ బల్జ్ నుండి ప్రొలాప్స్ కండిషన్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెయిన్ అనేది కాకుండా ఉండాలి కాబట్టి. అండ్ ట్రెడ్మిల్ లాంటి చేయడం వల్ల బ్యాక్వర్డ్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అలాంటిది అవాయిడ్ చేయాలి. బట్
బరువులు మోయకుండా కింద కూర్చోకుండా మోడరేట్ వాక్ ఈవెంట్ చేయొచ్చు. బట్ పెయిన్ అయినప్పుడు దే నీడ్ టు టేక్ రెస్ట్ అండ్ లాంగ్ జర్నీ చేస్తే బెల్ట్ యూస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మోకాలు నొప్పులే ఉన్నాయనుకోండి, యాజ్ గ్రేడేషన్ వైజ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టేజ్ కనుక ఉంటే వాళ్ళు వాకింగ్ చేయడం వల్ల బెటరే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటూ ఉంటాం. అలా చేయడం వల్ల ఏమవుతుంటే ఓవరాల్గా జాయింట్ పట్టుతం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల ఫాస్ట్ కూడా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒబెసిటీ ఉండి గ్రేడ్ 3 కేసు కానీ గ్రేడ్ 4 కేసు కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు లావు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కీళ్ళ నొప్పులు ఉన్నాయి, బట్ వాళ్ళు వాక్ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి కూర్చునే దగ్గరనే అంటే వాకింగ్ కంటే థ్రెడ్మిల్ కంటే ఎక్కువ వాళ్ళు కూర్చునే దగ్గర ఎక్సర్సైజ్ చేయడం అనేది ఉంటుంది. సో అప్వర్డ్ డౌన్ మోషన్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. అంటే డిపెండింగ్ అపాన్ సివియారిటీ ఆఫ్ ద పెయిన్, గ్రేడేషన్ ఆఫ్ ద డిజీజ్, వాళ్ళు ఉన్న వెయిట్ని కానీ అదర్ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, రంగనాథ్ గారు. చెప్పండి రంగనాథ్ గారు. హలో మేడం, నా పేరు రంగనాథ్ అండి, ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి సార్. మేడం నేను ఒక 5 years క్రితం కింద పడ్డాను మేడం. ఓకే. పడితే నడుము నొప్పి అనిపించింది. సరే కానీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గినట్టు అనిపించింది మేడం. మళ్ళా నాకు వచ్చేసి ఇప్పుడు నడుము నొప్పి వస్తా ఉంటే నెల్లూరులో చూపించాను మేడం. ఓకే. చూపిస్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ తీసి C5 C6 ఖర్చు వచ్చిందని చెప్పారు మేడం. ఓకే. 6కి అలాగే వంగకూడదు నడవకూడదు అని చెప్తున్నారు మేడం. తగ్గిపోతుందంటే తగ్గదు, ఖచ్చితంగా అలాగే ఉంటుందని చెప్తున్నారు మేడం. అలా ఏం లేదండి. యాక్చువల్గా యాక్సిడెంటల్ హిస్టరీ ఉన్నాయి. డ్యూరింగ్ హిస్టరీ ఆఫ్ టైం కూడా ఫాస్ట్గా హీలింగ్కి మెడిసిన్ చాలా బెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నర్వ్ ఇంజురీస్ కానీ బోన్ ఇంజురీస్ కానీ ఫ్రాక్చర్స్ కానీ తొందరగా ఆసిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హోమియో సపోర్ట్ తీసుకోవడం వల్ల. అంటే చాలామందికి ఏంటి డౌట్ ఏంటంటే హోమియోపతి వాడడం చాలా స్లో ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ చాలా టైం బట్టే కేస్తుందని చెప్తూ ఉంటారు. బట్ సివియారిటీ విధానంలో మనకు తేడా ఉంటుందండి. ఇప్పుడు తీవ్రమైన పెయిన్, ఇప్పుడు 100% పెయిన్ మనం మందులు వాడి స్టార్ట్ చేసిన తర్వాత 80% అవ్వడం, 70% అవ్వడం, 60% ఆ విధంగా గ్రాడ్యువల్గా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కరెక్షన్ విధానంలో మన మెడిసిన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు పెయిన్ కిల్లర్ అంతా ఫాస్ట్గా పనిచేయకుండా బట్ ఇంప్రూవ్మెంట్ అయితే పేషెంట్ కెన్ ఫీల్. ఇప్పుడు లాగడం కానీ తిమ్మిర రూపంలో కానివ్వండి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ డీజనరేషన్ కంప్లీట్గా రీజనరేషన్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ వాళ్ళకు తీవ్రత పరంగా ఇప్పుడు మల్టిపుల్ డిస్క్లు ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, కొద్దిగా తక్కువ కొంచెం మెల్లగా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వితిన్ 6 monthsలో వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. బట్ ఈ ప్రాబ్లంతో పాటు థైరాయిడ్ సమస్య కానీ డయాబెటీస్ సమస్య కానీ లేకపోతే వేరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య ఉండడం వల్ల ఏమవుతుందంటే రికవరీ ఫాస్ట్గా కాకుండా స్లోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇనీషియల్ స్టేజ్లో చెప్తుంటాం ఇలాంటి సమస్యలు ఇంత డ్యూరేషన్ పట్టే అవకాశాలు ఉంటుంటాయి. బట్ మేనేజ్మెంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలి, ఆ విధంగా చెప్పినట్టు కనుక చేసి మన దగ్గర కూడా చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదామండి. కర్నూలు నుండి కాల్ చేశారు రవిశంకర్ గారు. హలో రవి గారు చెప్పండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్, జనరల్గా మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు చాలా వరకు వేరే ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేసి వస్తూ ఉంటారు. సో వాళ్ళని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఆ ట్రీట్మెంట్ నుంచి మళ్ళీ ఈ ట్రీట్మెంట్కి ఎలా కన్వర్ట్ చేస్తారు? ఓకే. సో నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్ అయితే మేజర్గా ఇలాంటి సమస్య మ్యాక్సిమం ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ ఇంకోటి ఆర్థరైటిస్ కేసెస్లో కొద్దిగా హ్యాండ్లింగ్ కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ సివియర్గా ఉంటుంది, సివియర్గా వాపులు ఉంటాయి, పాలిఆర్థరైటిస్ ఉంటుంది, కంపల్సరీ స్టిరాయిడ్ బేస్ మీద వచ్చిన కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఒక పూట కూడా మెడిసిన్ వేసుకోకుండా సివియర్గా పెయిన్ వస్తుందండి, మళ్ళీ వాపు స్టార్ట్ అవుతుంది అనే కేసెస్ వస్తూ ఉంటారు. 2 years కానీ 3 years కానీ హిస్టరీ ఉన్న వాళ్ళు రావడం ఉంటుంది. సో చాలామంది డౌట్ ఏంటంటే అలోపతి వాడితే హోమియోపతి వాడాలో వాడొద్దో, గ్యాప్ ఇవ్వాలో వద్దో రిస్ట్రిక్షన్ చెప్పడం అనేది భయపడుతూ ఉంటారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఏ కానీ ఎస్ఎల్ఈ లాంటి కేసెస్ గౌటియార్థ కేసెస్ ఏంటంటే ఇనీషియల్గా సపోర్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ అంటే ఫస్ట్ థింగ్ పేషెంట్ సేఫెస్ట్ జోన్లోకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్, సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ కంట్రోల్ అవ్వడం ఇంపార్టెంట్. కాబట్టి 2 రకాల మెడిసిన్స్ ఆ మెడిసిన్కి 1/2 hour to 1 hour గ్యాప్ ఇచ్చేసి మన మెడిసిన్ యాడ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ డిజీజ్ విల్ బి అండర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత ట్యాపరింగ్ చేసినా కూడా ఈవెన్ 2 days కాదు 3 days కాదు మెడిసిన్ రిమూవల్ అయినా కూడా వాళ్ళకి ఎలాంటి పెయిన్ లేకుండా ఉండే కండిషన్ కూడా వెళ్తూ ఉంటారు. సో గ్రాడ్యువల్గా మెడిసిన్ ట్యాపరింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అంటే అన్లెస్ అంటిల్ మనకు డిజీజ్ కంట్రోల్లోకి వచ్చి సిమ్టమాటిక్ రిలీఫ్ అయిపోయి సేఫెస్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత విల్ ట్యాపర్ ద డోసెస్, మల్టిపుల్ డోసెస్. ఎట్ ద సేమ్ టైం ఆస్టియోఆర్థరైటిస్ లాంటి కేసెస్ ఉంటే ఏమవుతుందంటే సివియర్గా హయ్యర్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, దాంతోపాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో వస్తూ ఉంటారు. సో మనం ఇచ్చే మెడిసిన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెయిన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెయిన్ రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు అనేబుల్ టు డూ దేర్ వర్క్ నుంచి ఏబుల్ టు డూ దేర్ వర్క్ అవుతున్నా కొద్దీ గ్రాడ్యువల్గా ట్యాపరింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ కంపేర్ టు ఏజ్ గ్రూప్ ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి మనకు బాడీ రెస్పాన్స్ అనేది మేజర్ ఇంపాక్ట్. అది ఎప్పుడు ట్యాపరింగ్ చేస్తున్నాం అనేది పేషెంట్ రెస్పాన్స్ ఇంపార్టెంట్ అండ్ సివియారిటీ ఆఫ్ ద డిజీజ్కు డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అండ్ వాళ్ళ ఏజ్ కూడా మేజర్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ కొన్ని రకాల డైటరీ ఆస్పెక్ట్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఓఏకి అయితే కాల్షియం సప్లిమెంటేషన్ యూస్ చేయాలి, ఆర్ఏ కూడా యూస్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఈవెన్ దో అలోపతి వాడైనా హోమియోపతి వాడినా సేమ్ డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కంపల్సరీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో పెరుగుతుంటాయి కాబట్టి అది కొద్దిగా ఫాస్ట్గా తగ్గించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ కానీ మెడిసిన్ వాడితే ఇమీడియట్గా అలోపతి మెడిసిన్ తీసిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ మంది మెడిసిన్ కరెక్షన్ అయిపోయి మెటబాలిజం మన మెడిసిన్ కరెక్షన్ చేస్తుంది కాబట్టి మెడిసిన్ టైపరింగ్ అయిన తర్వాత ప్లస్ మన మందులు తీసిన తర్వాత ప్రాబ్లం రిపీట్ కాని కేసెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఎంత తొందరగా వస్తే వాళ్ళకి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డ్యూరేషన్ కూడా అదే విధంగా డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. అండ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత హోమియో ట్రీట్మెంట్? ఓకే, దట్ ఈస్ వెరీ రేర్. బట్ కేస్ టు కేస్ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న మధ్యలో ఇప్పుడు లైఫ్ స్పాన్లో డయాబెటిక్ అటాక్ అయినా, థైరాయిడ్ సమస్యలు ఏమైనా వచ్చినా, సివియర్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న, మెనోపాస్, హిస్టెక్టమీ లాంటి కేసెస్కి ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్లెస్ అంటిల్ దే మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇట్లాంటి కండిషన్లో. బట్ మ్యాక్సిమం ఎర్లీ స్టేజ్లో వచ్చేసి కొన్ని ఇయర్స్ కనుక మెడిసిన్స్ వాడిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశాలు వెరీ రేర్. ఓకే. బట్ మెనోపాజ్ ఎంటర్ అవుతున్నారు అనగానే ఈ కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుని మన మెడిసిన్స్ వాడిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే కేసెస్ చాలా తక్కువగానే ఉంటాయి. దే కెన్ మేనేజ్ విత్ సప్లిమెంటేషన్ రూపంలో వాడినా కూడా మళ్ళీ మందులు అవసరం లేకుండానే ఉన్న కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే, కాలర్తో మాట్లాడదాం. రవిశంకర్ గారు చెప్పండి. చెప్పండి రవిశంకర్ గారు. మేడం చెప్పండి సార్. మేడం మాకు కీళ్ళ నొప్పులు మేడం, కాళ్ళు నొప్పులు. ఓకే, ఇది నొప్పులు మేడం, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఎప్పటి నుంచి ఉందండి సమస్య? వాపులు ఏమైనా ఉన్నాయా? అదే మేడం ఒక 2 years నుంచి ఉంది మేడం. చాలా నొప్పులు మేడం, ఏళ్ళ దగ్గర కానీ ఎక్కడ కానీ ఇక్కడ కానీ. వాపులు ఉన్నాయా సార్? 2 years మేడం. వాపులు అయితే ఉన్నావు మేడం. జ్వరం ఏమైనా వస్తుందా? హలో, జ్వరం వస్తుందా అండి? 2 years నుంచి మేడం. 2 years నుంచి ఉంది, కరెక్ట్. మీ వయసు ఎంత అండి? మా వయసు 29 మేడం. ఓకే, చిన్న కిలంటే చేతి వేళ్ళు కూడా నొప్పి వస్తాయండి? 29 మేడం మా వయసు. ఓకే, కీళ్ళ నొప్పి చేతి వేళ్ళు కూడా నొస్తాయండి? చేతి వేళ్ళు, నరాలు, మామూలు మోకాలు నొప్పులు కానీ. పాలిఆర్థరైటిస్కి. ఓకే, టువర్డ్స్ పాలిఆర్థరైటిస్ అంటూ ఉన్నాం. చాలా వరకు ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఆర్ఏ కిందికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంటాయి. క్లియర్ కట్గా లేదు పిక్చర్. విత్ స్వెల్లింగ్ కానీ వితౌట్ స్వెల్లింగ్ కానీ రావచ్చు, విత్ ఫీవర్ కానీ వితౌట్ ఫీవర్ రావచ్చు, లేకపోతే సివియర్ కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి సమస్య రావచ్చు. అంటే నవేడేస్ 20+ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా మనకు కిలవాతం ఆర్ఏ ఎక్కువ గమనిస్తున్నాం అండ్ వైటమిన్ డెఫిషియన్సీ సివియర్గా గమనిస్తున్నాం. అలాంటి కేసెస్లోనే మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం. పెద్దవాళ్ళు అయితే చాలామందికి సీరో నెగిటివ్ పాలిఆర్థరైటిస్ ఉండే కేసు ఎక్కువగా ఉంటుంటాయి. ఆర్ఏ ఎఫెక్ట్ నెగిటివ్ ఉండగానే హ్యాపీ ఉండొద్దు, బట్ స్టిల్ సిఆర్పి కానీ సిసిపి కానీ అండ్ ఈఎస్ఆర్ రేజ్ అయితే మాత్రం కంపల్సరీ జాగ్రత్త పాటించుకుంటూ మెడిసిన్స్ వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సిన్స్ 2 years నుంచి ఇబ్బంది అంటున్నారు, బట్ పరీక్షలు ఏం చేయించాలో చెప్పలేదు. ఒకసారి ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ యాంటీసీసీపీ కానీ సిఆర్పి కానీ ఈఎస్ఆర్ అండ్ సీరం కాల్షియం, వైటమిన్ డి లాంటి పరీక్షలు చేయించుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. డెఫినెట్గా మీకు ప్రాబ్లం నుండి సొల్యూషన్ లభించే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ నంద్యాల నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మేడం మాట్లాడండి, డాక్టర్ కవిత ఉన్నారు. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నేను ఎక్కువ డ్రైవింగ్ చేసుకుంటాను మేడం. ఓకే. ఈ ఒక 2 months నుంచి ఒక లెఫ్ట్ సైడ్ కాలు కొద్దిగా కింద మడమ దగ్గర వాసింది మేడం. ఓకే. తర్వాత రైట్ సైడ్ లెగ్ కూడా కొద్దిగా రైట్ సైడ్ కూడా వాపోతుంది. ఓకే. లోకల్ గా కొంతవరకు మందులు వాడినాను. ఒక 4 days వాడిన తర్వాత తగ్గింది, మళ్ళీ వచ్చింది మేడం. ఓకే. రీసెంట్ గా ఈ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, షుగర్ టెస్ట్ అన్ని టెస్ట్లు చేశాను. ప్రాబ్లం ఏం లేదని టాబ్లెట్ ఏం రాయించినారు. మళ్ళీ సాయంత్రం వరకు కొద్దిగా వాపుతున్నాను మేడం. ఓకే. యూరిన్లో మంట ఏమైనా ఉంటుందా సార్? ఏం లేదు మేడం, కొద్దిగా చేతి వేళ్ళు తిమ్మిరిగా ఉంటాయి మేడం కొద్దిగా. ఓకే. నార్మల్గా మడమ దగ్గర వాపుకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. సో కంటిన్యూ నిలబడే ప్రొఫెషన్, కంటిన్యూ లాంగ్ జర్నీ ప్రొఫెషన్ వల్ల, కొంతమంది వెరికోసిటీ వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు ఏమీ ఉండదు, జస్ట్ వాపులాగానే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా దురద రావడం, వాపు రావడం, అల్సర్ ఫార్మేషన్ అయ్యేంతవరకు వెళ్ళే కేసెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా ఇనీషియల్గా మనకి మడమ దగ్గర వాపుతో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ ఓన్లీ మాత్రమే స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ లాస్ ఉండి కిడ్నీ లాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా మీకు కీళ్ళ వాపు అంటే ముఖ్యంగా మడమ వాపు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే గౌటీ ఆర్థరైటిస్ సమస్య ఉండడం వల్ల ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్, మీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఇలాంటి సమస్యకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
మరి మీరు ఆ పరీక్ష చేయించారో లేదో బట్ టిల్ నో. ఈ విధంగా మల్టిపుల్ రీజన్స్ ఉండే అవకాశాలు ఉంటాయండి. సో మీరు తీసిన రిపోర్ట్స్ కనుక ఒకసారి తీసుకొని రండి, అందులో ఎంతవరకు ఉంది ప్లస్ మేజర్ ప్రాబ్లం ఏంటి అని కనుక్కొని దాని తగ్గట్టు కనుక చికిత్స స్టార్ట్ చేస్తే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే రీసెంట్గా 6 to 8 months నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీకు అంత తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, జనరల్గా ఎప్పుడైనా ఎవరైనా అంటే పడిపోతే దెబ్బ తగిలితే అప్పటికి తెలియకుండా చాలా కాలానికి అది బయటపడుతూ ఉంటుంది, అలా ఎందుకు జరుగుతుంటుంది? అటువంటి కేసెస్లో మీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో పాస్ట్ హిస్టరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. నార్మల్గా హిస్టరీ ఆఫ్ ఇంజురీ 2 years బ్యాక్ 3 years బ్యాక్ కింద బాత్రూంలో పడ్డామండి, లేకపోతే బైక్ మీద కింద పడ్డామండి, అప్పుడు ఏమీ జరగలేదు బట్ స్టిల్ ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అంటూ ఉంటారు. సో దట్ ఈస్ ఆర్థరైటిస్. అంటే సో నార్మల్గా కంపేర్ అదర్ పీపుల్ కంటే హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఉన్న పీపుల్కి తొందరగా డీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సంథింగ్ అంటే అక్కడ డ్యామేజ్ అయ్యే పాటు ఫాస్ట్గా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టువర్డ్స్ న్యాచురల్ కాకుండా వాళ్ళకి ఇబ్బందులు ఆల్రెడీ ఇబ్బంది గురైంది కాబట్టి ఫస్ట్ అక్కడ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ కానివ్వండి, లేకపోతే వెయిట్ గెయినింగ్ కానివ్వండి, ఓవర్ బర్డెన్ కానివ్వండి, మధ్యలో కొన్ని రకాల హార్మోన్ సమస్యలు కానివ్వండి, మెయిన్ ఇంపాక్ట్ అదే పార్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అందుకని పాస్ట్ హిస్టరీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏం దెబ్బలు తగిలి అడగడం అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఫ్రాక్చర్ జరగకుండా ఇంజూర్డ్ పార్ట్ అనేది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైఫ్ స్పాన్లో మనం ఏజ్ ప్రోగ్రెస్ అయిన కొద్ది డెఫిషియన్సీ పెరిగినప్పుడు ఆ ఇబ్బందులు మనకు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయండి. ఓకే, అండ్ కీళ్ళ నొప్పులు అనగానే 30+ ఇలా మనం ఆలోచిస్తూ ఉంటామండి. మీరు ట్రీట్ చేసిన వాళ్ళలో యంగ్ ఏజ్ వాళ్ళకి ట్రీట్ చేశారు? ఎస్, ఓన్లీ ప్రీవియస్లోనే మాత్రం మనకు 40+, 50+ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసేవాళ్ళం. బట్ నవేడేస్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆల్సో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ చిన్నపిల్లలు కూడా గమనిస్తున్నాం, ఒబెసిటీ చిన్నపిల్లలు గమనిస్తున్నాం, కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ సివియర్గా గమనిస్తున్నాం. అండ్ నవేడేస్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు 20+లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఆర్ఏ లాంటి సమస్యలు కూడా 20+లోనే స్టార్ట్ అవుతున్నాయి. క్లోజ్డ్ రూమ్స్లో ఎక్కువగా ఉండడం అండ్ ఏసీకి అంటే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కానీ కేసెస్ కూడా ఎక్కువ గమనిస్తున్నాం కాబట్టి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు, ఓన్లీ క్వాంటిటీ జంక్ ఫుడ్ అవ్వడం వల్ల కూడా డెఫిషియన్సీస్ చాలా రన్ అవుతున్నాయి ఫ్యామిలీస్లో. సో ఇనీషియల్గా చిన్నపిల్లల్లో కానీ మనం 20+, 15 years ఏజ్ గ్రూప్లో వాళ్ళకి చాలామంది గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో మన దగ్గరకు వచ్చిన కేసెస్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కానీ, ఆర్ఏ కానీ, ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మనం గమనిస్తున్నాం. బట్ ఇలాంటి వాళ్ళు మోర్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 15+ కానీ 16+ కానీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, గ్రోత్ ప్రాబ్లం కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లైఫ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో హోమియోపతితో వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా, ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇప్పుడు మామూలుగా యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కానీ, ఆర్ఏ కానీ ఎల్లిగి ఎఫెక్ట్ అయితే స్టీరాయిడ్ యూసేజ్ స్టార్ట్ చేస్తే బోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అండ్ గ్రోత్ ఎఫెక్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, వేరే అదర్ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వారు హోమియో అప్రోచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దే విల్ గెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. దట్ ఈస్ 1000% అష్యూరెన్స్. ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి డిపెండింగ్ అపాన్ దేర్ సివియారిటీ. డ్యూరేషన్ డిసైడ్ 2 years కావచ్చు, 3 years కావచ్చు. బట్ లైఫ్ లాంగ్ అయితే మెడిసిన్ వాడకుండా సేఫెస్ట్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ హోమియో చికిత్స వల్ల ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్. అలాంటి కండిషన్లోకి వెళ్ళే కేసెస్ ఎక్కువగా ఉంటాయండి. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.